సో యో వాట్స్ బ్రింగ్ అది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ విత్ గేమర్స్. మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. మన చెస్ట్ మన తయారు చేస్తున్నట్టు తయారు చేసేసిన. ఇంకా నేను చాలా దూరం పోయి అంటే కోఆర్డినేట్స్ నా దగ్గర ఉంది, స్క్రీన్ షాట్ తీసుకుని ఉండే. ఇవ్వండి ఈ అసెలియా ఫ్లవర్స్ లీవ్స్ తీసుకొచ్చిన, ప్లస్ ఇంకా నేను చెరిపయం అది తీసుకొచ్చిన. ఇంకా డెకరేషన్ చేయాలి నేను. ఈ డెకరేషన్ అంతా ఏముండదు, నేను అంతా చేసేసిన. ప్లస్ ఇంకా నేను కొంచెం మైనింగ్ చేసేసి ఇట్లా కొంచెం మైనింగ్ చేసి డైమింగ్ చేసిన. ప్లస్ ఇంకా టూల్స్ మొత్తం అప్గ్రేడ్ చేసిన. మళ్ళా ఇంకా మన చాలా అంటే చాలా చేసిన. ఇప్పుడు మనం గోల్డ్ ఫామ్ చేయబోతున్నాం. ఎట్లయినా మీరు టైటిల్లో చూస్తారు. కానీ ఇప్పుడు నేను ఆ గోల్డ్ ఫామ్ కోసం మెటీరియల్ మొత్తం తీసేసుకున్నా. నాకు ఏమింత ఇవి ఇంకా ఒక లీవర్, ట్రాప్ డోర్స్ కావాలి. ట్రాప్ డోర్స్ ఇంకా నేను తయారు చేయాలి. ట్రాప్ డోర్స్ ఐటమ్స్ సార్టర్ ఏం అవసరం లేదు, కానీ ఐటమ్స్ సార్టర్ మనకి ఏమంటారు యూజ్ లేదు. ఇప్పుడు ట్రాప్ డోర్స్ కానీ 32 ఇయర్స్ తీసుకో. ఇగోండి ఇక్కడ మన దగ్గర పక్కన మొత్తం ఇవి పెట్టిన నేను. ఓకే, ఎన్ని కావాలి? 3. ఇగోండి ఈడ నేను మొత్తం ఇవి పెట్టిన. అసలు ఈ డైమండ్ ఆర్మర్ని నేను ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. డైమండ్ ఆర్మర్ చేయాలి. ఈటోడు ఒక ఆర్మర్ స్టాండ్ పెట్టి ఇన్చార్ట్ డైమండ్ ఆర్మర్ అంటే నా ఆర్మర్ పెట్టేస్తా. ఎప్పుడైనా బయటకు పోయేటప్పుడు ఒక మ్యాప్ కూడా ఇస్తాం. బయటకు పోయినప్పుడు మన మ్యాప్ ఏట పెట్టినారు, పైన పెట్టినారు, చూసేసింది. ప్లస్ ఇంకా కొంచెం డిఫరెంట్ చేసినాను నేను. మీ కాడ ఇట్లా కాపర్ స్టోన్ ఇంకా వాటర్స్ బబుల్స్ అంటే సోల్ ఇంకా ఇది పెట్టేసిన, స్పీడ్గా పోవచ్చు. చాలా ఇంకా ఇది ఇక్కడ టార్చెస్ మైనింగ్ చేసిన, కోల్ మైనింగ్ చేసిన. ఆఫ్ స్క్రీన్లో మొత్తం నేను ఎంత అవుతుంది అంత చేసిన. ఏడున్నది అది ఏదిరా. ఇప్పుడు దేనికోసం వస్తాం మనం? ఇప్పుడు వస్తా మర్చిపోతా, నాకే తెలియదు నేను దేనికోసం వస్తున్నాను. గోల్డ్ ఫామ్ కోసం వచ్చినాము. రెడ్ స్టోన్ కావాల్సి సార్. రెడ్ స్టోన్ డస్ట్ స్లాబ్ ఉంది, అదే స్లాబ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా సామాన్ మొత్తం ఒక సైడ్ పెడదాం. ఇది కావాలి, ఇది కావాలి, ఇంకా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కావాలి. ఇంకేం కావాలి? నేను దీనికోసం వచ్చిన అదే మర్చిపోయినా, ఏమనుకోకండి. అటు సైడ్ కదా, ఇదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ట్రైడెంట్ యూజ్ చేసుకోవాలి. ఇట్లా ఈ ఫ్యూచర్లో అయితే దీన్ని సరి చేస్తా, కానీ ఇప్పటికైతే నేను దీనికోసం పెట్టాను. ఓకే, నేను ఏడేద్దామంటున్నా అంటే ఇగోండి మన ఈడ ఏదో ఫోటోలు ఉందో ఆల్రెడీ. అది సోల్ సాయిల్ అంటే మన సోల్స్ అండ్ భయం దగ్గర పోతుంది కదా, దానివల్ల ఎందుకనేసి దూరం పెడదాం అనుకుంటున్నాను. నేను కూడా 10x10 మన ఫోటో ఫ్రేమ్ కావాలి మనకి. మనం పోవద్దు అనమాట, మనం పోకుండానే ఇవ్వాలి. అరే 1 మినిట్, మేము మొత్తం సామాన్లు తీసుకొని కనిపిస్తాయి కదా. ఓకే అయితే ఇప్పుడు మనం విలేజ్కి పోతున్నాము. నేను సామాన్లు మొత్తం తీసేసుకున్నాను. ఇంకేమైనా కావాలంటే అవన్నీ తీసుకోవచ్చు. నార్మల్గా అయితే మనము
అంటే మన ఏం వద్దాం అనుకుంటున్నా అదాడం కూర్చోండి సరే. అరే ఇప్పుడు ఇది ఆగుతుంది ఆగదు, ఆగింది 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 నడు. ఓకే ఇప్పుడు మనము విలేజ్కి పోయి మొత్తం ఆడేద్దాము. సామాన్ మొత్తం తీసేసుకున్నా, ఏమేం కావాలో అవన్నీ. ఇక మనం ఇట్లా గోల్డ్ ఫార్మ్ ఎట్లా నడుస్తుంది, ఇక అది పెద్ద డౌట్. నేను ఈ గోల్డ్ ఫార్మ్ అన్నట్టు ఫస్ట్ టైం చేస్తున్నా, అది కూడా బెడ్రూక్ అడిషన్. ఎప్పుడు చేసామో దాంట్లో ఏమో నెదర్ పైన కదా, దానివల్ల ఏదో ప్రాబ్లం వచ్చింది. దాంతో ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళకు కూడా లేదనుకుంటా అంత పైన నాకు తెలిసి. ఓకే వచ్చేసిన మంచిగా ఒక ఏరియా చూద్దాం, బెటర్ ఏరియా. వచ్చేసినాము ఇప్పుడు మన దగ్గరికి. ఓకే ఇది ముందే తీసా, మళ్ళీ విలేజెస్ కాదు ముందే టీటోలు నాకు అనడం కోసంగా అంటే గెలికించుకున్న వాళ్ళు. ఓకే 1 మినిట్. ఓకే ఇప్పుడు నేను ఇదంతే ఏరియా ఫ్లాట్ ఇవ్వాలి, ఇదే ఏరియాలో వేద్దాం అనుకుంటున్నా. కానీ ఈ ఏరియా ఎందుకు వద్దు అనిపిస్తుంది నాకు. ఒక పని చేద్దాం, అటు సైడ్ చూసి చూద్దాం మరి. రారా ఓకే అటు సైడ్ అట్లా చూద్దాము. స్కెలిటన్ వచ్చి పుణ్యానికి చంపిన 1 మినిట్ ఆగండి. ఓకే నేనైతే ఈ ఏరియా తీసేసుకున్నా, మంచిగా ఉంది ఈ ఏరియా నాకు ఫ్లాట్గా. 1 మినిట్, ఇది నా ప్రాబ్లం. చలో దెబ్బ నేను ఈ ఏరియాని మొత్తం ఫ్లాట్ చేసి కనిపిస్తా గైస్. ఓకే నేనైతే ఫ్లాట్ చేసేసిన, కానీ ఇక్కడ ఫ్లాట్ చేసేస్తే అయిపోతుంది. ఓకే ఇప్పుడైతే ఇక్కడ 10x10 మనం ఇది ఇవ్వాలి ఫోటోలు. ఓకే ఒక బిల్డింగ్ బ్లాక్స్ ఇవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈడొక బ్లాక్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఒక బ్లాక్ 1 2 3 4 5 6 7 8 9 10. నాకు తెలిసి సరిపోదు. 1 2 3 4 5 6 7 8 9. అదే బెడ్ తెచ్చుకోవడం మర్చిపోయినా. ఓకే ఇప్పుడు విలేజ్లోనే మన ఇది ఇవ్వాలి. ఏ ఐరన్ గోళం
ఆడైతే మస్తు మందులు చచ్చిపోతున్నారు అందరూ. ఓకే, ఇక్కడ వండుకొని ఇప్పటికి గుసారి వేసేద్దాం. దాని తర్వాత మనం దీనికోసం చేయవచ్చు. మనకి 2 అన్నిటి తక్కువ అవుతుంది. 2 మన ఇది తక్కువ అవుతుంది. 1 minute ఫుడ్. చలో, ఇప్పుడు మనం 2 blocks మళ్ళీ ఇంటికి పోయేందుకు. ఇక్కడ దగ్గర ఒక కేవ్ ఉంది. నా దగ్గర టార్చెస్ ఎందుకు తెచ్చుకున్నా నాకు ఇది అర్థం కాదు. మనం ఇది బ్యాకప్ కోసం. ఇంటికాడ మస్తు ఉంది. సరే ఇంటికి పోదాం నాడు. అట్లనే ఇంకా ఏమేమి తీసుకురావాలో అవన్నీ చూసుకుంటూ ఉంటే అయిపోతుంది. ఫ్లింట్ అండ్ స్టీల్ మర్చిపోయినా చూసిండ్రా ఇదే. ఓకే, చలో దెబ్బదమ్మ విలేజ్కి పోదాం. ఒక 1 minute నేను అడిగిపోయిన తర్వాత కానీ. ఓకే గైస్, నేను వచ్చేసిన ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా వేసేసుకున్నాను. నేను ఫ్లింట్ అండ్ స్టీల్ లోపల పెడతా. ముందే ఇది వుడ్ చోట అయింది. ఓకే, ఇప్పుడు మనకి 2 ఆబ్సిడియన్ ఇదంతానే కూర్చొని ఫిల్ చేసిన కొంచెం ఇంకా కాలేదు. నేను వీడియోలో ట్రై చేస్తున్నాను ఎక్కువ చేయడానికి. 2 వేయిరా బాబు. చలో 2 తీసేసుకున్నాం. ఇప్పుడు దెబ్బ ఊగుదాం. ఇంత దూరం అది ఇంత పెద్ద వేడుకుతున్నాయిరా. నాకెందుకే వేడుకుతున్నాడు అనిపిస్తున్నాయి. మెల్లగా చలో వచ్చేసినాం. పోదాం చలో. ఆడిపోయిన 2 గంటల 2 minutesలో. ఓకే, నేను వచ్చేస్తా. ఇంకొకటి కూడా దీంట్లో అయిపోయింది. అది ఆల్మోస్ట్ 200 days కోసం వస్తుంది. చలో ఇప్పుడు నేను పైకి ఎక్కి ఇదంతా ఫిల్ చేయాలి. అమ్మో, చాలా అంటే చాలా కష్టం ఉంది. ఒక పని చేద్దాం, టెంపరీ బ్లాక్స్ పెట్టి పోదాం. వాటర్తో దిమాగ్ కదా. ఓకే, ఇప్పుడు 2 ఇది టెంపరీ బ్లాక్ పోదాం కింది. ఓకే, వచ్చేసినాం. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మన నేను దీనికి వేసుకొచ్చిన మీకు చూపిస్తా. టెంపరీ బ్లాక్ కావాలి ప్లస్ రెడ్స్టోన్ కంపారేటర్. టెంపరీ బ్లాక్ ఇది ఈడ చాలు. ఈడ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతుందా చూడాలి. దూరంకి చూద్దాం. 3, 2, 1. ఓకే, అయింది. ఇప్పుడు దీని లోపల వాటర్ బకెట్, దాని తర్వాత ఇది మన లీవర్ ఇది కంటిన్యూస్. ఇదేమైందిరా. 1 minute గైస్, డర్ట్ యూజ్ చేద్దాం. ఇటు సైడ్ నుంచి మీరు రావద్దు. చలో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. ఎందుకు పని చేస్తలేదురా ఇది? ఓకే,
గైస్ నేను ఇటు సైడ్ ఓకే సార్ ఇటు సైడ్కైనా వస్తుండు కాబట్టి ఇటు సైడ్ నుంచి వస్తున్నాడు మన జాంబీ ఫైట్ ప్లిగ్లిన్స్ ఇప్పుడే నేను చూసిన. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి 2 బ్లాక్స్ చేసుకుంటూ పోవాలి మనం ఇట్లా. ఇది కూడా తక్కువ పడుతుంది ఆడు మొత్తం తక్కువ చూపిస్తుండు. అయితే నాకెందుకు తక్కువ ఆడేటట్టు అనిపిస్తుంది. తక్కువ పడుతుంది. ఓకే ఇప్పటికైతే టెంపరేచర్ బేస్కి ఇట్లా పెడదాం. దాని తర్వాత నాకు 1 మినిట్. ఓకే ఐస్ ఇప్పుడు మన ఇది అన్నట్టు గ్లాస్ తీసుకొచ్చి పెట్టేసిన 2 మొత్తము. అయితే ఇప్పుడు మన ఇటు సైడ్ అయినా సరే అటు సైడ్ అయినా సరే ఒక టెంపరీ బ్లాక్స్ తీసుకోండి. మీరు టెంపరీ బ్లాక్స్ తీసుకొని ఇది అబ్జర్వర్స్ పెట్టుకోండి. దాని తర్వాత ఈడ డిస్పెన్సర్ లోపల మన వాటర్ ప్యాకెట్ వస్తుంది. ఎట్లనో నార్మల్గా పడుతుంది కానీ దాని తర్వాత ఇట్లో 1 మినిట్ ఇట్లొచ్చి ఇట్లా వస్తుందా 1 2 3 లే ఒక 1 మినిట్. ఓకే మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ సైడ్ నుంచి 4 4 3 9 ఒక 1 మినిట్ 10 డాట్. ఓకే మనకి 2 అబ్జర్వర్స్ ఇట్లనే పెట్టాలి నార్మల్గా. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇట్లా కవర్ చేసుకోవాలి. మీరు కాబుల్ స్టోన్ అని ఏదైనా బ్లాక్స్ యూజ్ చేయొచ్చు అంటే నన్ను. దాని తర్వాత ఇక్కడ నుంచి 2 లేయర్స్ 1 మినిట్. దీనికి ఇట్లా ఫ్లో అవుతున్న దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవరే. అది క్రీపర్ బ్లాస్ట్ అయిన నుండి లీవర్ కూడా పోయింది. ఒక లీవర్ కావాలి ఇప్పుడు. లీవర్ నా దగ్గర వుడ్ ఉండొచ్చు. అది ఈయన పెట్టుకొని ఇట్టేటు పోతున్నా. ఓకే వుడ్ తోటి ఒక స్టిక్స్ లీవర్ చలో. ఓకే లీవర్ అయిపోయింది కదా. లీవర్ తోటి ఏం చేయాలంటే మన డిస్పెన్సర్ సైడ్ ఉంటుంది. డిస్పెన్సర్ సైడ్ని ఇట్లా ప్లేస్ చేయండి. ఇది ఆఫ్ చేయండి. వాటర్ ప్యాకెట్ తీసి మళ్ళీ పెట్టేసేయండి. అయిపోతుంది మన ఆల్మోస్ట్ పని అయిపోతుంది మొత్తం. ఇటు సైడ్ది పని ముంగటికి ఇంకా 1 మినిట్ సిల్టర్స్ పికెట్స్. ఓకే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మొత్తం అక్కడ వరకు ఇది అంతా మన డిగ్ చేయాలి. ఖాళీ ఒకటే లేయర్, ఎక్కువ కాదు, ఒకటే లేయర్ ఇట్లా. ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది మనది. ఆల్మోస్ట్ ఇంకా కాలేదు, కొంచెం ఉంది. దీని తర్వాత ఇక్కడికి మన వాటర్ పోయాలి. వాటర్ వేసేస్తే ఇవి గ్లాసులు ఎందుకు పెట్టినామంటే మీకు అర్థం కావచ్చు, మన వీళ్ళు బయటికి వెళ్ళకుండా. దాని తర్వాత మనం ముంగటికి ఫామ్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు 2 లేయర్స్ ఇక్కడ నుంచి అప్ చేయాలి మనం. మొత్తం చూపిస్తాం మీకు. 2 లేయర్స్ ఇట్ సైడ్ నుంచి 1 మినిట్ ఇట్టే తీయని. ఓకే ఇప్పుడు మన ట్రాప్ డోర్స్ తీసుకొచ్చిన కదా, ట్రాప్ డోర్స్ని ఇట్లా పెట్టి అరే 1 మినిట్. ఈ 1 మినిట్ ఎక్కువ నేర్చినట్టు అనిపిస్తలేదా? ఎక్కువ అంటే 1 మినిట్ అంటున్నాను నేను. ఓకే దెబ్బ పైకి నడవాలి.
ఇప్పుడు కింద దిగా నోట్ చేయవచ్చు కానీ 3 ఇట్లా కదా. ఓకే, ఇప్పుడు లావా బకెట్ తీసుకోండి. లావా బకెట్ తీసుకొని ఈడ ఫ్లో చేయండి. ఈడ ఫ్లో చేయండి. ఇప్పుడు ఈడ నడుస్తుంది కానీ ఇప్పుడు నేను లీవర్ ఆన్ చేయగానే అది ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇక వచ్చేసింది క్విక్లీ. ఇట్లా ఇది ఇట్లా నడుస్తుంది అనమాట. ఇప్పుడు ముంగటికి మీకు ఇట్లా కనిపిస్తుంది సింపుల్గా. ఇదిగోండి 1 మినిట్ ఆగండి. ఓకే, ఇప్పుడు ఇట్లా కనిపించేస్తుంది మన ఇది మొత్తం ఫామ్. ఇప్పుడు మనకు వాటర్ బకెట్ కావాలి, ఇంకొక వాటర్ కావాలి. ఓకే, వాటర్ తీసుకున్నామా. ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఖాళీ సింపుల్గా నార్మల్గా ఉంది, ఏం లేదు. ఇంకా అయిపోయింది మనది మొత్తం ఫామ్. ఎంత పెద్ద ఫామ్ కాదు, 2-3 సార్లు ఈజీ ఉంటుంది. ఐటమ్స్ ఆర్డర్ చేయడానికి చాలా కష్టం. ఐటమ్స్ ఆర్డర్ నేను ఇక ఐటమ్స్ ఆర్డర్ చేశానంటే మీరు చేసుకోవచ్చు, ఏమంత ఇది కాదు. మొత్తం అక్కడ ఫ్లో కావాలి. ఇంకొక 1 మినిట్. దాని తర్వాత ఇంకొక ఇట్లా కాదు అసలేనా. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం ఫ్లో చేసుకుంటా ఈడ వరకు తీసుకొస్తుంది. ఇది చంపాల్సి వస్తుంది కానీ నాకు చంపాలని లేదు. రాజర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఒక్కటి అర్థమవుతుంది. నేను నార్మల్గా ఇట్లనే చేసిన. ఇక్కడ ఖాళీ 1 బ్లాక్ గ్యాప్ ఉండాలి. ఈడేమో 2 బ్లాక్స్ 3 బ్లాక్స్ గ్యాప్ ఉంది. నేను ఎక్కువ ఈ బ్లాక్స్ పెట్టేసిన, నాకు తెలిసి 1 జరా ఎక్కువ బ్లాక్స్ పెట్టినా ఏం పర్వాలేదు. కానీ నేను సూషి చెప్తా గైస్, ఒక 1 మినిట్. ఓకే గైస్, నేనైతే మొత్తం సెట్ చేసేసిన. నార్మల్గానే ఇక్కడ నుంచి కూడా డిగ్ చేస్తానంటే చేసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు. 1 మినిట్. ఇప్పుడు ఇది మొత్తం 20 బ్లాక్స్ డిగ్ చేయాలి. ఇప్పుడు 3 బ్లాక్స్ లెక్క పెట్టకు. 3 బ్లాక్స్ వద్దు, 2 బ్లాక్స్ లెక్క పెట్టండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 నేను జస్ట్ ఇంకా ఆఫర్ తీసుకురావడం మేము మర్చిపోయాను. అది మొత్తం ఇప్పుడు పైకి పోయి తీసుకురావాలి ఎట్లయినా. జస్ట్ ఇంకా ఓపెన్ మీరు ఎంత పెట్టుకుంటా అంటే అంత పెట్టుకోవచ్చు, లేకపోతే ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుంటా అంటే ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఏమంత ప్రాబ్లం లేదు. ఈ ఫామ్కి గోల్డ్ మాత్రం ఇది ఈజీయే ఫామ్, అంత హార్డ్ ఏం లేదు. నేనే హార్డ్ చేస్తాను, అటు తిరిగి. ఓకే, ఇప్పుడు కిందికి వెళ్తున్నాను నేను. ఓకే, 1 మినిట్. నచ్చటికి ఎందుకు బ్లాక్ వాళ్ళు కిందికి అట్లనే అవుతుందా. ఎక్స్పీ కూడా వస్తుంది. ఇంకా ఇది ఆటోమేటిక్ హిల్ మనం చేసుకోవచ్చు, ఏమంతే ఇది లేదు. కానీ మైన్ కార్డ్స్ కావాలి దానికి. నాకు తెలిసి మైన్ కార్డ్స్ తోటి అవుతుందో లేదో చూస్తాను నేను. ఇప్పుడు ఇంటికి దానికి కూడా టెస్ట్ చేయడానికి పోదాం. ఇప్పుడు నేను ఇంటికి పోయిన తర్వాత కనిపిస్తాను గైస్. ఓకే గైస్, నేను ఆఫర్ ఇంకా ఇదంతా తీసుకొని వచ్చేసిన. ఇప్పుడు సీదా పోవడమే.
ఇవ్వండి హాపర్స్ ఇంకా చెస్ట్ తీసుకొచ్చేసిన నేను డబ్బా డబ్బా. ఇప్పుడు సీదా మనం మన అదే నైట్ అవుతుందా, ఇప్పుడు జాంబీస్ కూడా ఉంటారు ఆడ. బెడ్ ఒకటి పెట్టుకోవాలి నేను. బ్యాట్ రోడ్లో అయింది ఆడిపోయినాక కనిపిస్తుంది. ఓకే నేను దెబ్బ దెబ్బ వచ్చేసి వీడైతే వచ్చేసిన పైన. నాకు తెలిసి క్రీపర్ ఉండే, నేను దాని వల్ల దుంకేసిన. మొత్తం అంత పైన నేను ఇక్కడికి దుంకిన చూడు, నా 2 HP ఉండే. 2 HPలో వచ్చి నేను దెబ్బ దెబ్బ ఫుడ్ తిన్నా, ఇది చేసిన అది చేసిన. ఇప్పుడు మళ్ళీ కింద ఆడిపోతుండండి. అరే వీళ్ళని ఇట్లా కాదురా అండిరా. మా దిమాగ్ ఖరాబ్ చేస్తారు. ఇట్లైనా అన్నిటి ఉంటుంది కానీ క్రీపర్ది అయితే అదే భయం కదా. అడ అయినోడు మస్తు ఎక్కువ ఎక్స్ప్లోజివ్ చేస్తాడు ఆడు చూడు. షీల్డ్ పెట్టుకోవాలి. స్పైడర్ వీడైతే లల్లు బచ్చగాడు. మన ఇంటికి పోయే దాంది కార్డు, మైన్ కార్డ్ అది ఇన్నుంది నాకు తెలిసి. క్రీపర్ ఉంది ఏడన్నా బ్లాస్ట్ అవుతుందని నేను నా భయంతో. ఓకే మైన్ కార్డ్ కూడా ఇన్ని ఉండన్నాయ. వచ్చేసినాం ఇప్పుడు. ఓకే చలో నేనంతే నాకు కింద మీద హాలత్ పడ్డది. అటు పోవడం ఇటు పోవడం, ముందే బ్యాటరీ కూడా లేదు, ఇంకా ఛార్జింగ్ కూడా ఎంత ఉంది, 18 ఉంది. ఓకే ఇదైతే ఫిల్ చేసేదాం. ఇక్కడ నుంచి మన ఎంట్రీ ఉండే. ఇప్పుడు టెస్ట్ చేద్దాం మన HP ఎంత ఉందో ఫస్ట్ ఫుల్ కానీ. ఒకవేళ ఇది ఆటోమేటిక్గా చంపేస్తే బెస్ట్, లేకపోతే ఎన్ని హార్ట్స్లా ఇది పోతుంది అది కూడా చెక్ చేద్దాం. 3 minutes గో. అయ్యి అరే ఆర్మర్ అయిపోలేదు చూడు. నేను ఆర్మర్ ఇప్పకుండా నేను ఇట్లా దిగిన. ఆర్మర్ కూడా రిపేరింగ్ చేయాలి. ఆర్మర్ రిపేర్ చేయాలి మోస్ట్గా. అంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం రిపేర్ అయ్యి ఉంటాయి, టూల్స్ ఏమి ఉండదు. ఆర్మర్ది అంటుంది నేను ఆర్మర్ ముందే కాపాడుతుంది కాబట్టి అట్లా అంటున్నాను నేను. ఆర్మర్ అయితే తిప్పేద్దాం. వేస్ట్ అవుతుంది. వేసేసి అరే బ్లాక్ అని చేసినారా. వాటర్ ఫ్లో 2 వాట్స్ చేస్తుందంటే ఒక బ్లాక్ ఇంకో 2 బ్లాక్లు ఇది చేసి. ఇప్పుడు ఓకే కొంచెం పెద్ద రూమ్ చేద్దాం. ఇంత చాలు. ఓకే ఇప్పుడు ఇక్కడ మన చెస్ట్ పెడదాం. 1 minute ఇటు సైడ్ థింక్ మైనింగ్ చేయాలి. వన్ మినిట్ ఫుడ్ తింటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి అయిపోతుంది.
కానీ బెడ్ చేసుకున్నాను ఆటోమేటిక్ టేస్ట్ ఇయ్యా. ఓకే, ఇంతైతే చాలు, ఇంతైతే చాలు మనకి రూము. నేను వచ్చాడు కూడా ఎక్స్పాండ్ చేస్తాను, కానీ ఇప్పటికైతే నార్మల్గా ఇట్లయితే చాలు. ఇప్పుడు ఇది ఈడ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈడ ఇది రిమూవ్ మన సేఫ్టీ కోసం. ఈడ ఇది ప్లస్ హాపర్ ఇదైతే తీద్దాం. దాని తర్వాత కిందికి వచ్చేసి ఏదైనా బ్లాక్ స్లాబ్ తీసుకురా. స్లాబ్ సరే ఇంకా 1 సాలింత ఇది చూడడానికి అంటే చూసుకోవడానికి నడుస్తుందో లేదో అని మేడి సైడ్ కాదు. ఓకే, ఇప్పుడు ఇట్లా ఓకే. ఇప్పుడు ఈడ చెస్టులు పెట్టాలంటాను కదా. అదే కిందికే వేద్దాం, అంత ఏమి ఇది లేదు కానీ. ఓకే, ఈడది మళ్ళీ ఈడ. ఇప్పుడు చూద్దాం ఇది ఎంత ఇట్లా ఇది చేస్తుందో, పని చేస్తుందో. ఇదైతే సెట్ చేయాలి కదా. ఓకే, ఇది ఆఫర్స్ ఎందుకు తీసుకొచ్చినా సరిగా వదిలేసే కానీ ఇప్పుడు ఇదంతా ఖాళీ ఇది పెట్టేసి ఇదిరా. ఓకే, కరెక్ట్ మొత్తం. ఇట్లా ఇది 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 ఇప్పటికైతే వేస్ట్ ఐటమ్ మొత్తం పెట్టేస్తున్నాం. మైండ్ కార్డ్ పెట్టేసిన ఆల్మోస్ట్. ఆరోస్ కావాలరా బాబు. ఇది పెట్టేసి ఇప్పుడు మనం పైకి పోవడానికి రాస్తా వేయాలి. రాస్తా కోసం అదే ఏం లేదు, బ్లాక్స్ తీసుకుందాం ఖాళీ నార్మల్ది. ఫుడ్ అంతే, మైండ్ కార్డ్. చలో దెబ్బ ఆర్మర్ వేసుకొని చలో దెబ్బ పైకి రాస్తా వేసేది ఇప్పుడు స్పీడ్గా. ఓకే, 1 minute పైకి పోయి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా మెషిన్ని. చలో ఓకే, ఒకడు వచ్చిండు. ఉన్నాడు. ఓకే, ఇంకా అన్నతనం బాగానే చేస్తుంది. ఇప్పుడు కిందికి రాస్తాడు. అరే ఇట్లా బయటికి వెళ్తుండదు, దాని మీద డాప్ చేయాలి వస్తుంది. ఆఫ్ చేయి. అది ఉన్న గ్లాస్ లేదు ఇప్పుడు. ఇట్లా 2 ఇది చేసేదాం. ఓకే చాలా. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్న మెషిన్ని. 3, 2, 1 ఆన్.
మినిట్ అయితే తీసి 1 minute దొరికింది లే ఇక నేను మైనింగ్ చేసినాను. ఓకే వచ్చేసిన. ఓకే 1 minute ఇప్పుడు ఎక్స్పీ ఇంకా మనది ఇది పోతుంది. పైన పోయి మనం ఎఫ్కి ఉండాల్సి వస్తుంది నాకు తెలిసి. లేదు చచ్చిపోతున్నా. ఓకే నేను పైన పోయి చూద్దాం ఫస్ట్. చాలా అంటే 1 minute గైస్. పని మాత్రం బాగానే చేసింది. ఇగోండి కూర్చోండ్రు బాగానే. ఓకే ఇవాళకి ఇంతనే. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏం చేద్దామని నేను ఆలోచించి మళ్ళీ చేస్తాను.